నా వెనకాల కనబడుతున్నటువంటిది మెదేబా అనేటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం. దీని పేరు సెయింట్ జార్జ్ చర్చ్ అని అంటారు. అలానే ఇది గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ అనేటువంటిది. ఈ మెదేబా అనేటువంటిది నీళ్ళ దగ్గరతో నీళ్ళు కలిసినటువంటి దాన్ని బట్టి ఇక్కడ ఫలముల బల్ల అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిది. ప్లస్ ఇదే ఊరిని మనం యెషయా గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ వాళ్ళు ప్రలాపించడానికి వచ్చారు. ఇక్కడ మేమైతేనే ఈ యొక్క ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ సంబంధించినటువంటి 62వ బృందంలో ఉండినటువంటి మేము దేవుని స్తుతించుకునడానికి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడికి వచ్చినటువంటి మేము దాదాపు 6వ శతాబ్ద కాలంలో కట్టబడినటువంటి ఒక చర్చ్. అప్పటి కాలంలో ఉండినటువంటి ఒక మొజాయిక్, ఆ యొక్క మొజాయిక్ లోపలికి వెళ్ళి మేము చూసిన తర్వాత మొజాయిక్ని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాం. ఆ మొజాయిక్ ఏంటంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ యెరూషలేములకు వెళ్ళాలన్నా, పరిశుద్ధ స్థలాలకు వెళ్ళాలన్నా వాళ్ళకి మ్యాప్ పాయింట్గా చూపించేటువంటి ఒక ప్రదేశం దగ్గరికి అన్నట్టుగా మేము వచ్చినాం. సో ఇక్కడ 6వ శతాబ్ద కాలంలో కట్టబడిన యొక్క చర్చ్, ఆ చర్చ్ లోపలికి వెళ్ళి మేము దేవుని స్తుతించు ఆరాధిస్తూ వచ్చినటువంటి ఈ అద్భుతమైన చర్చ్. ఇలాంటి విషయాలు మీరు కూడా తనివితీరా చూడాలనుకున్నట్లయితే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నాం. మేమందరం కలిసి దేవునికి మన స్తుతి ఆగమ చెల్లించుకుంటూ ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా దేవునికి. హల్లెలూయా.